మిత్రులారా, భారత స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేర్పినటువంటి మహాపోరాట యోధుడు, పేద ప్రజల హక్కుల కోసం, పేద ప్రజల కోసమే జీవించినటువంటి గొప్పైన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బోరోజు గిరిరాజు సార్ను మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు భారతదేశంలో స్వాతంత్ర సమరయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, నిస్వార్థపరుడు, నిరాడంబరుడు, నిగర్వి పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, అట్లాగే మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహశర్మ గారు, అట్లాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాంబాబు గారు, అలాగే రిటైర్డ్ గజిటెడ్ హెడ్ మాస్టర్ పెద్దలు రమణయ్య సార్ గారు, వనపర్తి ఎలక్ట్రానిక్స్ సంఘ ప్రెసిడెంట్ కరుణాకర్ శెట్టి గారు, అట్లాగే రాజేందర్ సింగ్ గారు, అట్లాగే రెడ్డి సేవా సంఘం రవీందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ దేశ చరిత్రలో సుందరయ్య గారి చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఎందుకంటే ఆయన తన యావదాస్తిని నిరుపేద ప్రజలకు పంచిన మహనీయుడు. అటువంటి వాళ్ళు ఇప్పుడు చరిత్రలో మనకెవరు కనపడరు. రాజకీయాల్లో ఉండి తన ఆస్తిని పంచిన మహనీయుడు సుందరయ్య గారు. అటువంటి సుందరయ్య గారు 1913 మే 1 అంటే మేడే రోజు జన్మించినాడు, యాదృచ్ఛికం. మళ్ళీ ఇదే నెల మేలో 1985 మే 19న అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించాడు. ఎవరు? మన సుందరయ్య గారు. ఆయన ఆ రోజుల్లో నెల్లూరు జిల్లా, పొట్టి శ్రీరాములు జిల్లా అంటారు ఇప్పుడు నెల్లూరును, ఆ జిల్లాలో విడవలూరు మండలం అలగానిపాడు అనే గ్రామంలో వెంకట్రామరెడ్డి, శేషమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించాడు. 6 ఏళ్ల వయసులో తండ్రి మరణించడంతో అక్కయ్య ఇంట్లో పెరుగుతూ ఏలూరు, రాజమండ్రి, మద్రాసు ఇట్లా వివిధ ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశాడు. ఆ రోజుల్లో తన ఊర్లో ఉన్నత అంటే పాఠశాలలో చదువుతున్నప్పుడు గాంధీజీ గారు చేస్తున్న సహాయ నిరాకరణ, సైమన్ కమిషన్, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొని ఆ రోజు పసి వయసు కనుక జైల్లో ఉంచారు, బోస్టన్ జైల్లో ఉంచారు, పసిపిల్లలు ఉంచేది. ఈ విధంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. తర్వాత ఆయన ఆ రోజుల్లో అమీర్ హైదర్ ఖాన్ అనే జైల్లో ఒక ముస్లిం వ్యక్తి పరిచయం ఆయన ద్వారా కమ్యూనిస్టు పార్టీలో, భారత కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. ఆ విధంగా కమ్యూనిస్టు నాయకుడిగా ఎదుగుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో 1952లో రాజ్యసభకు ఎన్నికయ్యాడు. రాజ్యసభకు సైకిల్ మీద వెళ్ళి చెప్రాసీలు పెట్టే స్టాండ్లో తన సైకిల్ పెట్టేవాడు, అంత నిరాడంబరు. అలాగే మన హైదరాబాద్లో విధాన అసెంబ్లీకి ఇట్లా ఎన్నికై ఇక్కడ కూడా సైకిల్ మీద వెళ్ళేవాడు, అంత నిరాడంబరత. ఆయన లీలా అనే కమ్యూనిస్టు నాయకురాల్ని పెళ్లి చేసుకొని సంతానం కలిగితే ప్రజాసేవకు బంధుత్వాలు అడ్డమవుతాయని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న మహనీయుడు మన సుందరయ్య గారు. అందుకే ఆయనను కమ్యూనిస్ట్ గాంధీ అంటారు, పిఎస్ సుందరయ్య అంటారు. ఆయన గురించి ప్రముఖులు ఏమని వర్ణిస్తారంటే పటేల్ వంటి పట్టుదల, ప్రకాశం వంటి ప్రజా సాన్నిహిత్యము, గాంధీజీ వంటి నిరాడంబరత, నెహ్రూ వంటి రాజకీయ చతురత ఇవన్నీ ఆయనలో ఉన్నాయని. ఆ రోజు నెహ్రూయే సుందరయ్య వస్తే లేచి నమస్కరించేవాడు, అంత పెద్ద మనిషి. అటువంటి నిరాడంబరుడు సుందరయ్య గారు ఈ విధంగా కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొంటూ భారతదేశ చరిత్రలో నిస్వార్థంగా ఆయన ఆ రోజుల్లో ఇప్పుడు శర్మసారి చెప్పినట్టు ఇంటింటికి తిరిగి వస్తువులు అమ్మేవాడు, ప్రజలకు, పేద ప్రజలకు కిరాణం ఇటువంటివి. అట్లా పేద ప్రజలను ఆదుకున్న మహనీయుడు, నిస్వార్థపరుడు. అంటే ఒకటి ఇంకో విషయం చెప్పాలి, ఆయన సుందర్ రామిరెడ్డి వాళ్ళ అమ్మనాయన పెట్టిన పేరు. అయితే రెడ్డి కుల సూచికను తొలగించుకున్న మహనీయుడు. నా గురువు గారు కూడా ఉస్మానియాలో వెల్దండ రఘుమారెడ్డి గారు, నా పీజీ గురువు ఎంఏలో, ఆయన కూడా వెల్దండ రఘుమన్న అని పేరు మార్చుకున్నారు. ఎందుకంటే ఆ కుల సూచిక ఉంటే మాలోన వాళ్ళ ఉద్దేశం ఏదో అహం వస్తుందని సామాన్య పేరును పెట్టుకొని ప్రజా జీవితంలో ఉండి ప్రజల హృదయాల్లో నిలిచిన మహనీయుడు సుందరయ్య గారు అని తెలియజేస్తూ ముగిస్తున్నారు. జోహార్ పుచ్చలపల్లి సుందరయ్యకు, జోహార్ జోహార్. జోహార్ పుచ్చలపల్లి సుందరయ్యకు, జోహార్ జోహార్. మహనీయులకు జోహార్ జోహార్.